హాయ్ అండి, అందరికీ దసరా శుభాకాంక్షలు. హ్యాపీ విజయదశమి అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వేణుహాస్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను వచ్చి చిన్న అన్నయ్యతో విజయవాడ అయితే అమ్మవారి దర్శనానికి అయితే పోతున్నానండి. ఇంకా మేమైతే కార్లో అయితే వెళ్తున్నాము. దారిలో మాత్రం భవానీలో చాలామంది విజయవాడ నడిచి అయితే వెళ్తున్నారు. ఇంకా మేమైతే అలా వెళ్తున్నాం అన్నమాట. చాలామంది కర్రలతోని జెండాలు పట్టుకుని నడుస్తూ, చాలామంది అయితే నడవలేక కూడా పోతున్నారు. చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట. అలా మొక్కుకున్నారు. ఇంకా మేము వచ్చి చేబ్రల్ కాడ అయితే టిఫిన్ తిందాం కదా అని చెప్పి మేము అలాగే వేరే భవానీలు అయితే కలిసి అయితే ఆగామండి. ఇంకా మేము వచ్చి ఇక్కడైతే టిఫిన్ మాత్రం చాలా బాగా నచ్చింది, ఇంట్లో వేసుకున్నట్టు. కాకపోతే పొయ్యి మీద అయితే వేస్తున్నారండి. ఇంకా మేమైతే తినేసి స్టార్ట్ అయితే అయిపోయాము భవానీలో. అలాగే మేము కలిసి, నేను ఒక్కదాన్ని అనమాట, ఇంకా అందరూ భవానీలో వెళ్తున్నారు. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా ఎదురుకెళ్ళి కొద్ది చాలామంది ఉన్నారనమాట. చిన్నన్నయ్య వచ్చి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంకా ఎదురు ఇంకో భవానీ కూర్చున్నారు, మేము వెనకాల ఉన్నాం. లాస్ట్కి రీచ్ అయిపోయామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. అసలు చెప్పాలంటే నిజంగా అవ్వదండి, అంత లైన్ ఉందిరా దేవుడా. నైట్ 12కి వెళ్తే మేము వెళ్ళి 12 వరకు అట్లానే ఉన్నారంట. కాకపోతే చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. వామో, పిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే మేలు అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళకి మాత్రం సపరేట్గా దారి అయితే పెడితే బెటర్ అని అనిపించింది. అంటే గుళ్ళోకి వెళ్ళి దాంట్లో నడిచి వెళ్ళే వాళ్ళకి సపరేట్ లైను అలా, ఎందుకంటే చాలామంది నడిచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. అలా మొత్తం అంతా ఒక లైనే కంబైన్ అయితే కొంచెం వాళ్ళు ఎప్పటికి వెళ్తారు అని చెప్పి నాకైతే అనిపించింది. ఇంకా మన కృష్ణం చూసారా ఎంత అందంగా ఉందో, చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నాయి వాటరు. ఇంకా మేమైతే విజయవాడ అయితే వచ్చేసాము. కార్ అయితే ఇంకా అక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే స్నానానికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా భవానీలు అందరూ అయితే ఒక జత ఇంక సపరేట్గా బట్టలు అయితే తెచ్చుకోలేదు. నేనైతే ఎందుకన్నా మంచిది గుడికి కదా కొత్త బట్టలు అని తెచ్చుకున్నాను. కానీ స్నానం చేసి ఇంకా ఏ బట్టలతో వెళ్ళిపోయాము, తడి బట్టలు. లైన్లోనే మొత్తం బట్టలన్నీ ఆరిపోయినాయి. ఇప్పుడైతే స్నానం చేస్తాము. ఇక్కడ ట్యాప్ కూడా భలే ఫుల్గా అయితే వచ్చేస్తుంది, ఇంకా అందులో చేయడానికి లేదు. ఇంకా లాస్ట్కి లైన్లోకి అయితే వచ్చేసామండి. అసలు చూసారా పాపం, అందరూ నడిచెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ లైన్ మాత్రం అసలు తరగట్లేదు అనమాట. గంటకు ఒక అడుగు అన్నట్లాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా టైం అయితే పడుతుంది ఆ లైన్ మాత్రము. ఈ ఒక్క రిక్వెస్ట్ అనమాట. మేమేమో లైన్లో వెళ్తున్నాం. కొండకి చూసారు ఎప్పటి నుంచి చూస్తున్నారు. లాస్ట్కి వదిలితే పరుగు పరుగు పోతున్నారు అందరూని. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇంకెక్కడ వచ్చి కొబ్బరికాయలు కొడతారు. అక్కడ భోజనాలు పెడుతున్నారు. మేమైతే భోజనానికి వెళ్ళలేదు, టైం కుదరదు కదా అని చెప్పి కొబ్బరికాయ కొట్టేసి అన్నయ్య వాళ్ళు అయితే అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. అన్నయ్యలు అయితే మాల తీస్తున్నారు అనమాట. ఇంకా అన్నయ్యలు మాల తీస్తాక అప్పుడు ప్రసాదానికి వెళ్దాం కదా అని చెప్పి చూసారా ఎంతమంది క్రౌడ్ ఉందో. ఆ జనం మధ్యలో వీడియో తీయడానికి కుదరదు కదా అని చెప్పి నేను ఒక మూలకైతే వచ్చేస్తున్నానండి. ఏముంది, మళ్ళీ తప్పిపోయాను అనుకో, నాకు రావడమా తెలీదు. ఇంకా మా అన్నయ్యలు ఎక్కడుంటే భవానీలో నేను అక్కడ వాళ్ళ వెనకాలే తిరుగుతున్నాను. ఏమైనా తప్పినాననుకో, ఫోన్ సిగ్నల్ తక్కువగా ఉన్నది కాకపోతే తక్కువ అనమాట. కాకపోతే బాగా జరిగిందనమాట దర్శనం. నేను అనుకోలేదు ఇలా వెళ్తాను అని. ఏదో వస్తా అన్నయ్య అన్నాను. తర్వాత అమ్మకి ఫీవరు, పిల్లల్ని చూస్తుందా లేదా, ఎలా వెళ్ళాలి అని అయితే అనుకున్నా. ఇంకా గురుభవాని అయితే మాల అయితే తీస్తారు. ఆ మాల వచ్చి కృష్ణానదిలో కృష్ణమ్మ దగ్గర అయితే వెయ్యాలి. ఇంకా మేము వచ్చి మాల తీసుకుని అయితే వచ్చినాం. చూసారా బయట గాజులు ఇవి బోళ్ళు కొనుక్కుంటున్నారు. చాలా అంటే చాలా జనం ఇంకా వస్తున్నారు. ఇందులో ఏంటి చెప్పిన, ఇంకా మాకు టైం లేదు, లేకపోతే ఆ స్టేజ్ కాడ వీడియో తీయాలి. అక్కడ చూసేసి వచ్చేసామన్నమాట. బాగా చేస్తున్నారు డ్యాన్స్ మాత్రము. అదే కూచిపూడి, భరతనాట్యం ఇలా మా పిల్లలకు కూడా నేర్పించాలి అని అనుకుంటున్నా. ఏమైందో తెలియదు కానీ నాకైతే క్లాసికల్ డ్యాన్స్ ఇష్టం అనమాట.
ఇంకా చూసారా, ఇదండి గుడిలోకి వెళ్తున్నాము. ఎంత బాగా డెకరేషన్ చేశారంటే, నాకు మాత్రం ఫస్ట్ టైం అలా విజయవాడ దుర్గం తల్లి, ఇంద్రకీలాద్రి తల్లి అనమాట, అలా దగ్గర నుండి చూశాను ఫస్ట్ టైం. కొంచెం దూరం ఉండే చూసేదాన్ని ఎప్పుడు, కాకపోతే ఈసారి మాత్రం స్వయంగా దగ్గరుండి చూశాను. చాలా అంటే చాలా ఆనందం అవుతుంది నాకు. ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను వచ్చేసాక. కాకపోతే అసలు ఎలా చూస్తున్నామో లేదో అలా గెంటేస్తున్నారు. అంతేలేండి, చాలా జనం కదా. ఇంకా మాకు దర్శనం అయిపోయింది. ప్రసాదాలు అయితే మనిషికి వచ్చి 2 బాక్సులు ఇస్తున్నారు. ఆ బాక్స్లోనేమో 6 ఉన్నాయి లడ్డూలు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి మళ్ళీని యూటర్న్ చేసి అయితే వచ్చేస్తున్నాం. చూసారా కొండ ఎంత అందంగా ఉందో, పచ్చదనము. ఈసారి ఫస్ట్ అయితే కూర్చున్నాను అనమాట. వెళ్ళినప్పుడేమో బ్యాక్ సైడ్ కూర్చున్నా, ఇప్పుడు ఫ్రంట్ కూర్చుంటాను అన్నయ్య అని చెప్తే సరే కూర్చొని అయితే కూర్చున్నాడు. మంచిగా ఆకలి అయితే వేసేస్తుంది. ఎప్పుడో 11 కూర్చున్నాము, అప్పుడు తిన్నాము, మళ్ళీ తినలేదు అనమాట. ఆ లైన్లోనే సరిపోయింది. ఇంక ఈ భవానీలు అనమాట కలిసి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ వచ్చి ఎర్నెలకుంట అనమాట అండి విలేజ్. అక్కడ దుర్గం తల్లి దసరా బాగా చేస్తారు. మొన్న టెంపుల్ కట్టారు, వీడియో కూడా పోస్ట్ చేసా. పడి పూజ అక్కడిదే. దసరా మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఎవరైనా సరే అక్కడే వేసుకుంటారు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే లైట్లు అయితే ఆన్ చేస్తారు. చూసారా ఎంత అందంగా కనపడుతుందో లైట్లు వేస్తేనే ఆ అమ్మవారి గుడి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. బాగా జరిగింది దర్శనము. అసలు వెళ్తాను అని అనుకోలేదు కానీ వెళ్ళాను. 3 సంవత్సరాలకైతే వెళ్ళానండి తెలుసా. ఇలా లైన్లు పెట్టాకైతే వెళ్ళే. ఇంకా అక్కడ లైన్లో వెళ్ళినప్పుడు అమ్మవారిది గుడి తగులుతుంది. అక్కడ వీడియో తీయడం కుదరలేదండి. ఎంత బాగా డెకరేట్ చేశారంటే, రోజు పువ్వులు అనమాట మొత్తం. అలా దండ, చాలా పెద్ద దండ, ఎంత అందంగా ఉందంటే అమ్మవారు చాలా అంటే చాలా ముద్దొస్తున్నారు. ఇంకా అమ్మవారిని అయితే మీ గురించి కూడా మొక్కేసుకున్న, చాలా అందరినీ చల్లగా కాసు కాపాడు తల్లి అని చెప్పి ఓంకార్. చూసారా లైట్లు అయితే వేస్తున్నారు. మేము వెళ్తున్నాము. 5:30 అవుతుంది. అప్పటికే లేట్ అవుతుంది మాకు దర్శనం అయినప్పటికీ 4 అయింది. ఇంకా నాకు మాత్రం ఆకలి దంచుతుంది అనమాట. ఏమీ తినలేదు, వాటర్ తాగలే. బయటకు వచ్చేసరికి నేను మరమరాలు అవి మిక్చర్ అయితే చేస్తున్నారు. నేనైతే తినేసాను. భవానీలు అప్పుడు తినకూడదు, మొక్కిస్తున్నారు కదా అని చెప్పి నానైతే ఉండలేకపోయాను. మంచిగా తినేసి, వాటర్ ఏమో లేవు, కారము. ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇంకొచ్చాం. చాలా అంటే చాలా బాగా జరిగింది. 2 వచ్చారు మొక్కులు. ఇంకా మిగిలిన వాళ్ళు ఇవ్వలేదు. నేను కూడా ఇలా వచ్చాక మా వారేమో ఇవ్వచ్చు కదా ఇల్లవని తిడుతున్నారు. అయ్యో మర్చిపోయాను బాబాయ్, అనుకోలేదు. అయినా నేను మొక్కు ఇద్దామని నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకుందామని అనుకున్నాను. సరే చదవ చూద్దాంలే అని అనుకుని ఇంకైతే చూసారా ఎంత అందంగా కనపడుతుందో కొండలు. మొత్తం పచ్చదనమే. ఇంకా లైట్లు ఇవి చాలా బాగున్నాయి. మా పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం నేను చాలా అంటే చాలా నలిగిపోతున్నాను అనమాట. ఫస్ట్ తీసుకెళ్దామని అనుకున్నాను, తర్వాత ఎందుకో వద్దులే అనిపించింది. తీసుకెళ్ళకపోవడమే మెరుగనిపించింది తర్వాత నాకైతే. ఇంకా మీలో ఎంతమంది అండి ఈ దసరాకి విజయవాడ వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకున్నారో చెప్పండి. ఏంటి మధ్యలో డివోషనల్ వీడియోస్ పెడుతుంది, గుడికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారా? ఏమోనండి, ఆ అమ్మవారు కూడా నన్ను ఈసారి రప్పించుకున్నారు. 3 సంవత్సరాలకి. 3వది పుట్టక ముందైతే వెళ్ళానండి. ఆ గుడికి వెళ్ళొచ్చాక, నేను ప్రెగ్నెంట్ అనమాట. అక్కడికి వెళ్ళొచ్చాకే కన్ఫర్మ్ అయ్యింది మళ్ళీ అమ్మవారే పుట్టేసింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట గుడికి అయితే వెళ్ళాను నేను. ఇంకా చూసారా మంచిగా తిన్నాను కదా, కారం అవుతుంది, చాలా అంటే చాలా కారం. వాటర్ ఏమీ లేపండి, డ్రింక్ ఏంటి, ఐస్ క్రీమ్ కూడా లేదు అక్కడ. ఇంకెక్కడ అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇంకా చాలామంది భవనులు అయితే వచ్చారు. 3 కార్లు అయితే వచ్చారు. అలాగే ఇంకోటి అయితే బస్సు అనమాట, అది స్లీపర్ బస్సు. ఆ బస్సు అయితే ఇంకా రాలేదు. ఇంకా మేమైతే కార్ కదా గమ్మున అయితే వచ్చాము. గమ్మున వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా ఎన్నోళ్ళకి అయితే అవ్వలేదు. చాలా ఈ టైంలో మాత్రం పిల్లల్ని అయితే తీసుకెళ్ళకూడదని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మాలైతే తీసాక మళ్ళీ అయితే భవానీలు అన్నయ్య వాళ్ళు అయితే మళ్ళీ స్నానాలు అయితే చేశారండి. ఇంకా తడి బట్టలతోనే వచ్చేసారు, ఎందుకంటే బట్టలు అయితే పట్టుకెళ్ళలేదు. ఇంకా అవి ఏంటో ఒంటి మీద ఉంటే బట్టలు చాలా అంటే చాలా గమ్మునైతే ఆరిపోతున్నాయి. అదే నార్మల్గా బట్టలు దండం మీద వేస్తే అసలు ఆరవు.
ఇంకా చూసారా మేము వెళ్ళిపోయే ముందు కూడా ఎంతమంది జనం వస్తున్నారో అక్కడ ఒక ఆవిడ అడుగుతుంది, మీకు దర్శనం అయిపోయిందా అంది. అయిపోయిందండి అన్న. మాకు ఎన్నింటికి అవుతుంది అంది. 1 గంట ఏమన్నా. 1 గంట అయిపోద్దా అని. వాళ్ళేమో 5:30 అలా వచ్చారు. ఇంకా టైం అవ్వకుండా ఇంకేదైతుంది చెప్పండి. అలా ఉంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామో వెళ్ళిపోతున్నాము. ఇంకే టెంపుల్కి అయితే పెట్టుకోలేదండి, విజయవాడ ఒకటే. ఇంకా డైరెక్టర్ విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇంకా ఇంటికే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ అన్నయ్య వాళ్ళు అయితే తిరిగేశారు అంతర్వేది ఇవన్నీ. నాకు అప్పుడు వీలు లేకపోతే అప్పుడు కూడా వెళ్ళిపోతున్నాను అన్నయ్య వాళ్ళతోని. ఇంకా ఇది మాత్రం అమ్మవారు అయితే నన్ను మళ్ళీ కొండకైతే పిలిపించుకున్నారని అయితే అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత అయితే 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమో ఎప్పుడో దయ కలుగుతుందో తెలియదు. కానీ ఇంకా నైట్ అయితే అవుతుంది. ఇంకా వెనకాల భవనీలు అయితే బజ్జున్నారు. నేను కూడా బజ్జుంటే మా అన్నయ్య ఇంకా బజ్జుంటాడేమో అని చెప్పి పక్కన కూర్చున్నాను కదా, పడుకోకుండా అలా వీడియో తీస్తున్నాను. ఇంకా అన్నయ్య వచ్చి దేవుడి సాంగ్స్ అయితే పెట్టాడనమాట కార్లో, అవి వింటూ. ఇంకా 7 అలా అవుతుంది, 7:30. ఇంకా దుక్కున హనుమాన్ జంక్షన్ కాడ అయితే టిఫిన్కి అయితే ఆగాము. బస్సులేంటి లారీలేంటి మొత్తం అందరూ అక్కడ ఆపుతున్నారు తినండి అని చెప్పి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి 8:30, 8:15 అలా అయ్యింది. ఇంకా వచ్చేసరికి దుర్గమ్మ గుడి కాడ అయితే లాస్ట్ రోజు కదా జమ్ము పూజ అయితే చేస్తున్నారనమాట. నేను వెళ్ళేసరికి ఆ సీట్లు అయితే అయిపోయినాయి. ఇంకా దండం పెట్టుకొని అమ్మవారిని దర్శించుకొని ఇంకా నైట్ అయితే ఇంటికైతే వచ్చామండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి లడ్లు ప్రసాదం పెట్టుకుని దండం పెట్టేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ గాయ్స్.